శరీరాలతో వేరు చేయబడిన ఆత్మల కలయికే ప్రేమ. మహారచయిత టాలిస్టాయ్ మాటలు గుర్తుకొచ్చాయి నరేష్కి. ఆ మాటల్లోని అక్షర సత్యం ఆ క్షణంలో అనుభవపూర్వకంగా అర్థమైంది అతడికి. ఇది ఏనాటి బంధమో, ఈనాటిది మాత్రమే కాదు నిశ్చలంగా. పునర్జన్మలంటూ ఉన్నాయని అనుకుంటే, వాటిలో నమ్మకముంటే, ఇది జన్మ జన్మల నుండి వస్తున్న విడదీయరాని విడదీయలేని వీడని పవిత్ర బంధం. ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్నాడతను. అతడి తల ఆమె ఒడిలో ఉంది. పాల భాగాన్ని చుంబిస్తూ అతడి ముంగురులను సరిచేస్తూ లాలనగా చూడసాగిందామె. ఆమె కళ్ళల్లో ఆరాధనుంది, ప్రేముంది, పవిత్రతుంది. డార్లింగ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? ప్రేమగా అడిగిందామె. మీ బాస్ గురించి. మరోమారు ఉలిక్కిపడింది. మా బాస్ ఏమన్నారు? గోముగా ప్రశ్నించింది. అరగంటలో ఇక్కడుంటానన్నారు. ఆ మాట వినగానే అతడి తలను పక్కకు జరిపి చెంగున లేచి పిల్లిలా ఫోమ్ బెడ్ మీద నుంచి కిందకు దూకింది. బెడ్ దిగి ఆమెను మరోమారు అల్లుకుపోయాడు. ఆమెను విడవలేకపోతున్నాడు. ఆమె పరిస్థితి అటువంటిదే. కాని తప్పదు ఈ ఎడబాటు. సరిగ్గా అప్పుడే గణగణమంటూ మోగింది టెలిఫోన్. విసుగ్గా టెలిఫోన్ వైపు చూశాడు నరేష్. రిసీవర్ని అందుకోవాలని కూడా అతడికి వినిపించలేదు. అతడి ఏకాగ్రత అంతా లలిత మీదే. టెలిఫోన్ మోగుతూనే ఉంది. దాని జోలికి పోలేదు నరేష్. మరో నిమిషం తర్వాత లలిత అతడిని విడవలేక అక్కడి నుంచి కదిలింది. టెలిఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. చిరగ్గా చూశాడు దానివైపు నరేష్. టెలిఫోన్ మోత ఆగిపోయింది. అది ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఫోనో, ఎంత ముఖ్యమైన ఫోనో తెలుసుంటే అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు కాదతడు. టిక్ టిక్ కదులుతోంది. వాల్ క్లాక్లోని సెంటర్ సెకండ్స్. మునీరు దృష్టి దానిమీదే ఉంది. రివాల్వింగ్ చైర్లో అసహనంగా కదులుతూ విస్కీ గ్లాసును అందుకున్నాడు. అతడి మనసు రవూఫ్ గురించి ఆలోచిస్తోంది. ఏం చేస్తున్నాడు? ఇంకా ఎందుకు రాలేదు? అనుకోని ప్రమాదం ఎదురైందా? తల విదిలించి సిగరెట్ వెలిగించాడతడు. సరిగ్గా అప్పుడే దబ్మని చప్పుడైంది. ఉలిక్కిపడ్డాడు మునీర్. అది ఎప్పుడూ వినని శబ్దం. ఎవరొచ్చినా కాలింగ్ బజర్ స్విచ్ నొక్కుతారు తప్పితే దబదబమని తలుపు బాదరు. అతడికి తెలియకుండానే మనసులో ఏదో చిన్న అపశృతి. తలుపు తెరవగానే లోనికి పడిందో కళేవరం. దబ్బుమని శబ్దం అయింది. మునీర్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆ కళేబరం రవూఫ్ది. ఒళ్లంతా బుల్లెట్ల గాయాలతో జల్లెడలా తూట్లు పడింది. గాయాల్లో నుండి ఇంకా చిక్కటి గోరువెచ్చటి రక్తం స్రవిస్తూనే ఉంది. ఆ రక్తం అతడి కళేబరం చుట్టూ చిన్న మడుగులా ఏర్పడసాగింది. మునీర్ కళ్ళల్లోకి ఎగజిమ్మింది రక్తం. అతడి కళ్ళు అగ్నిగుండాలయ్యాయి. కోపంతో గుప్పిళ్లు బిగుసుకున్నాయి. నరాల్లోనూ ఆవేశం ఉప్పొంగింది. నిలువెల్లా పగ ప్రజ్వరిల్లింది. దవడ కండరం బిగుసుకుంది. పళ్ళు పటపటా కొరుకుతూ ధనరాజ్ కసిగా అనుకున్నాడు. టెలిఫోన్ ఎత్తి ధనరాజుతో ఓ 10 నిమిషాలు ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడాడు. రిసీవర్ పెట్టేసే ముందు ధనరాజుతో అన్నాడు. రవూఫ్ని చంపడం నువ్వు చేసిన మొదటి తప్పు. నా ప్రపోజల్ను తిరస్కరిస్తే అది నువ్వు చేయబోయే రెండో తప్పు. అదే నీ ఆఖరి తప్పు కూడా అవుతుంది. సరిగ్గా 10 నిమిషాలు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను. రిసీవర్ టక్కును పెట్టేశాడు. రవీంద్రన్ కోసం నిరీక్షిస్తున్న నరేష్కి ఫోన్ వచ్చింది. అది మేజర్ రావు దగ్గర నుండి. మేజర్ పరశురాం, మేజర్ రావులు ఇద్దరూ ఆప్తమిత్రులు. నరేష్ హైదరాబాద్ వచ్చింది మేజర్ రావుని కలుసుకోవడానికే. మిస్టర్ నరేష్, మేజర్ పరశురాం నీకు చెప్పే ఉంటాడు. ఇప్పుడే వాడితో ఫోన్లో మాట్లాడాను. నిన్ను పంపించినట్లు చెప్పాడు. 10 ఏళ్ల శ్రమ ఫలితంగా నేను సాధించిన దండకారణ్యంలోని నిధి ప్లాన్ మా అమ్మాయి ద్వారా నీకు పంపిస్తున్నాను. మేజర్ పరశురాంతో నీకున్న అనుబంధం దృష్ట్యా నిన్ను నమ్మి కోటాది కోట్ల విలువైన ఈ రహస్యం నీ చేతుల్లో పెడుతున్నాను. దాన్ని నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది. కానీ ఒకటి గుర్తించుకో, ఆ నిధిని భారత ప్రభుత్వానికి అప్పజెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంచుతున్నాను. ప్రజా శ్రేయస్సుకై ఆ ధనం వెచ్చించబడాలి. అప్పుడే నా లక్ష్యం సిద్ధించినట్లు అవుతుంది. నరేష్తో చెప్పాడు మేజర్ రావు. ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకే వచ్చాడు రవీంద్రన్. అతడి వెనకే గదిలోకి ప్రవేశించింది లలిత. నరేష్ ముఖం వెక్సించింది. నో, అలా జరగడానికి వీల్లేదు. కుందేటి పిల్లలాంటి మునీర్కి కూడా మనం భయపడితే ఈ అండర్ వరల్డ్ యాక్టివిటీస్ ఉండడం అనవసరం. తీక్షణంగా అన్నాడు ధనరాజు. అతడి మొహం ఎర్రబారుంది. 4 గూండాలను చేరదీసి నాయకత్వం వహిస్తున్న మునీరంటే అతడికి మొదట్నుంచి చిన్నచూపే. ఏనుగులాంటి తనను కుందేటి పిల్ల శాసించడమా? అదే అతడు హరాయించుకోలేకపోతున్నాడు. భయం కాదు బాస్, మనకు కావలసింది నిధి. దానికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయంటున్నాడు మునీర్. వాడిని నయానో భయానో లొంగదీసుకుని మన ముఠాలో కలుపుకోవలసిన అవసరం మందే. తనకై తానే మనతో కలిసి పనిచేస్తానట్టుంటే ఒప్పుకోకపోవడం వివేకం అనిపించుకోదు.
చెప్పాడు అతడి సలహాదారు. అంతేనంటావా? మెత్తబడ్డాడు ధనరాజు. విడమరిచి చెప్తేనే కాని అర్థం కాలేదు అతడికి. ఆవేశం తగ్గించుకుని మరోమారు మీరే ఆలోచించండి. మీకు నేను చెప్పవలసిన పని లేదు. 2 క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత పెదవి విప్పాడు ధనరాజు. నువ్వు చెప్పిందే తెలివైన పనిలా ఉంది. అలాగే చేద్దాం. 2 నిమిషాలు మౌనంగా ఆలోచనలో మునిగిపోయాడు ధనరాజు. అప్పటికి 10 నిమిషాలు పూర్తయింది. మునీరిచ్చిన గడువు ముగిసింది. రిసీవర్ అందుకున్నాడు ధనరాజు. అతడి వేళ్లు చకచక డైల్ మీద కదిలాయి. మునీరు లైన్లోకొచ్చాడు. 4 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సఖ్యత కుదిరింది. నిధి అన్వేషణలో జరగబోయే మారణకాండకు శ్రీకారం చుట్టబడింది. మిస్టర్ నరేష్, ఫేమస్ కూచిపూడి డాన్సర్ శోభాభారతి మీకు తెలుసుననుకుంటాను. కాఫీ తాగడం పూర్తి చేసి కప్పును టీపై మీద పెడుతూ అన్నాడు రవీంద్రన్. ఎస్, ఐనో, బాగా తెలుసు. ఆమె కూచిపూడి నృత్యం అద్భుతంగా ఉంటుంది. ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచారుడు వెంపటి చినసత్యం గారి శిష్యురాలామె అన్నాడు నరేష్ తన్మయంగా. అంత బాగుంటుందా ఆమె నృత్యం? అడిగింది లలిత. చూస్తే నీకే తెలుస్తుంది, నవ్వాడు నరేష్. ఆమె నృత్యం చూడాలనుందా మీకు? అతడిని చూస్తూ ప్రశ్నించాడు రవీంద్రన్. నరేష్ క్షణం ఆలోచించాడు. శోభాభారతి నృత్యం చూడడం నిజంగా చాలా అదృష్టం. ఆ విషయం అతడికి తెలుసు. కాని మేజర్ రావు కూతురు ఏ క్షణానొచ్చి తనని కలుసుకుంటుందో తెలీదు. ఆమె కోసం తను హోటల్లోనే నిరీక్షించక తప్పదు. అందుకే రవీంద్రన్ ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయాడు నరేష్. ఆ విషయమే అతడితో చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు నరేష్. హలో, మిస్టర్ నరేష్. హౌ నైస్ టు స్పీక్ విత్ యూ. అవతల నుండి వినిపించిందో కోకిల స్వరం. హూ ఈజ్ స్పీకింగ్? శోభాభారతి. ఫేమస్ కూచిపూడి డాన్సర్ శోభాభారతి? ప్రశ్నార్థకంగా అడిగాడు నరేష్. యా, వాట్ ఏ సర్ప్రైజ్. గుడ్ ఈవినింగ్ మిస్ భారతి. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. ఈరోజు మీ ప్రోగ్రాం ఉందటగా? యా, సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో. మీరు రాకూడదు? సారీ భారతి, నాకు అర్జెంటు పనుంది. నాకు మీతో అర్జెంటు పనుంది. మిమ్మల్ని వెంటనే నేను కలుసుకోవాలి. ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు నరేష్. నాతో మీకు అర్జెంటు పనా? ఓహ్, మర్చిపోయాను. అసలు విషయం మీతో చెప్పలేదు కదూ. మా డాడీ మిమ్మల్ని కలుసుకోమన్నారు. మీరు నా ప్రోగ్రాంకొస్తే ఇటు ప్రోగ్రాం చూసినట్టు ఉంటుంది, అటు మిమ్మల్ని నేను కలుసుకున్నట్లు ఉంటుంది. రిక్వెస్టింగ్గా అందామె. ఎవరు మీ డాడీ? మేజర్ రావు. మీరు బాగా తెలుసునని చెప్పారే. సందిగ్ధంగా అందామె. మరోమారు ఆశ్చర్యపోయాడు నరేష్. క్షణంలో తేరుకుని, తెలిగిపోవడమేమిటి? ఇందాక నాతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఆయన పంపే మెసేజ్ కోసమే నేను వెయిట్ చేయాలన్నది. అయితే తప్పకొస్తారుగా నా ప్రోగ్రాంకి? అడిగిందామె. ఓ షూర్. రిసీవర్ క్రెడిల్ చేశాడు. వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లయింది అతడి పరిస్థితి. శోభాభారతి డాన్స్ ప్రోగ్రాంకి వెళదాం. నరేష్ నోటి నుండి వెలువడ్డ మాటలు రవీంద్రను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అంతలోనే అతడు ఎందుకు మనసు మార్చుకున్నాడో అర్థం కాలేదు. ఓకే, అయితే నేను టికెట్స్ అరేంజ్ చేస్తాను, లేచాడు రవీంద్రన్. అక్కర్లేదు, మిస్సెస్ శోభాభారతే ఆ విషయం చూసుకుంటుంది. నేనిప్పుడు ఫోన్లో మాట్లాడింది ఆవిడతోనే, చెప్పాడు నరేష్. శోభాభారత్ అంటే అతడికి ఎంతో అభిమానం. ఆవిడ నృత్యం చూడడమే కాకుండా ఆమెను కలుసుకోబోతున్నందుకు ఎంతో ఆనందం కలిగింది. కాని జరగబోయేది ఏమాత్రం తెలిసినా అతడిలో ఆ ఆనందం మిగిలేది కాదు. నల్లటి అంబాసిడర్ దిల్సుఖ్ నగర్ వైపు దూసుకుపోతుంది. మేజర్ రావు దండకారణ్యంలోని నిధి ప్లాన్ సాధించిన విషయం నీకు నమ్మకంగా తెలుసా? అడిగాడు ధనరాజు. మునీరు తెలుసు అన్నట్టు తల ఊపాడు. నిజంగా మనం అదృష్టవంతులం. ఎంతో కష్టపడితే మాకు తెలిసిన రహస్యం దండకారణ్యంలో నిధుంది అన్నది మాత్రమే. ఎక్కడుందో ఏంటో చూచేగానైనా తెలీదు. దానికోసం అరణ్యమంతా గాలించాలేమో అనుకున్నాను. మన కోసం 10 ఏళ్లుగా శ్రమపడి నిధి ప్లాన్ సాధించిన పిచ్చివాడు ఒకడున్నాడని, వాడి పేరు మేజర్ రావ్ అని తెలీదు. తన సహజ ధోరణిలో వికృతంగా నవ్వాడు ధనరాజు. మునీర్ ఏం మాట్లాడలేదు. కొంచెం సేపు నిశ్శబ్దం. మేజర్ రావ్ ఇల్లెక్కడో నీకు తెలుసా? ఉన్నట్టుండి అడిగాడు ధనరాజు. సరిగ్గా అదే సమయంలో ఓ సందులోకి తిరిగి తెల్లటి డాబా ముందు ఆగింది కారు. ఇనపగేటుకి వేలాడుతూ ఉంది నేమ్ ప్లేట్. మేజర్ రావ్ ఇంగ్లీష్లో ఉంది దానిమీద. ఇక జవాబు చెప్పవలసిన పని లేకపోయింది మునీర్కి. ఆ వీధిలో పెద్దగా ఇళ్లు లేవు. అక్కడొకటి అక్కడొకటి, మొత్తం 6-7 ఉంటాయి అంతే. అది అసలు పెద్ద వీధి కాదు, చిన్న సందు. వీధిలో జనసంచారం లేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. టక్ టక్ తలుపు తట్టాడు మునీరు. 2 క్షణాల అనంతరం తలుపు తెరుచుకుంది. గుమ్మంలో కనిపించిన గోండాల్లాంటి మనుషుల్ని చూసి విస్తుపోయాడు మేజర్ రావు.
ఒక్కసారిగా అతడిని నెట్టుకుంటూ లోపలికి జొరబడ్డారు కారులో వచ్చిన 5 వ్యక్తులు. ఆ వెనకే తలుపు మూసుకుపోయింది. ఈ హఠాత్తు పరిణామాన్ని ఊహించని మేజర్ రావు తెల్లబోయి చూస్తుండిపోయాడు. ఉన్నట్టుండి అందరి చేతుల్లోనూ ఆయుధాలు ప్రత్యక్షమయ్యాయి. అయినా మేజర్ రావు చెక్కు చెదరలేదు. భయమన్నది ఎరగడతను. ఎవరు మీరు? ఏం కావాలి? వృద్ధాప్యంలో కూడా ఆయన గొంతు ఖంగుమంది. ఎవరూ జవాబివ్వలేదు. 5 ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. చెప్పు, దండకారణ్యంలోని నిధి ప్లాన్ ఎక్కడుంది? రివాల్వర్ ట్రిగ్గర్ మీద వేలు బిగిస్తూ అడిగాడు ధనరాజు. నిదా? దాని గురించి నాకేమీ తెలీదు, ఇప్పుడే విన్నాం. ధనరాజు ముఖం జేవురించింది. మునీరు ముందుకొచ్చాడు. అతడి చెయ్యి విసురుగా గాల్లోకి లేచింది. మరుక్షణం మేజర్ రావు చెంపను తాకింది. రావు కట్టుడు పళ్ళు ఊడి కింద పడ్డాయి. బ్లేడీ ఫూల్స్, రోగ్స్! కోపంగా తిట్టాడు రావు. ఆ క్షణమే చిత్రహింసలు ప్రారంభమయ్యాయి. గంటసేపు పెదవి విప్పకుండా ఆ బాధలన్నింటినీ భరించాడు రావు. ఇక అతడి వల్ల కాకపోయింది. చిత్రహింసల్ని భరించలేక నోరు విప్పాడు. అదే తన కూతుర్ను ఆపదపాలు చేస్తుందని అతడికి తెలీదు. ఆ నిమిషంలో పని పూర్తవగానే ధనరాజు చేతిలో రివాల్వర్ గర్జించింది. మేజర్ రావు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నల్లటి అంబాసిడర్ రవీంద్ర భారతి వైపు దూసుకుపోయింది. రవీంద్ర భారతి సాయంత్రం 6:10. ప్రాంగణమంతా జనంతో రద్దీగా ఉంది. ముఖద్వారం వద్ద తొక్కిసలాట జరుగుతోంది. నరేష్ కారు పార్కింగ్ ప్లేస్ లో ఆగడంతోనే ఓ వ్యక్తి అతడి దగ్గరకొచ్చాడు. నరేష్ ని ఆహ్వానించడానికి శోభాభారతి నియమించిన వ్యక్తి అతడు. కారులో నుండి దిగిన నరేష్ రవీంద్రన్ లలితలను గ్రీన్ రూమ్ వైపు నుండి లోనికి తీసుకువెళ్లి ముందు సీట్లలో కూర్చోబెట్టాడు. హాలంతా జనంతో కిక్కిరిసింది. అప్పటికే నృత్య కార్యక్రమం ప్రారంభమై ఎంతోసేపు అయింది. అంతకుముందు నరేష్ శోభాభారతి నృత్యాన్ని 1-2 సార్లు చూశాడు. కాని నేటి ప్రదర్శనలో అతడికేదో కొత్త సోయిగం కనిపించింది. శోభాభారతి రూపురేఖలు, లాస్య లావణ్యం, ఆంగికాభినయం అతడిని ఎంతో ముగ్ధుని చేశాయి. రాగమాలికలో సాగుతోంది స్వాతి తిరునాళ్ రచన. ఆ శబ్దంలో శోభాభారతి ప్రత్యక్షాభినయం, సున్నిత సంచారి భావాలు ప్రదర్శించిన తీరు అతన్నెంతో ఆకట్టుకున్నాయి. గోపికలు యమునా నదిలో జలక్రీడలాడు వేళ చిన్ని కృష్ణుడు వారి ఒలువలు అపహరించి ఆట పట్టించిన కమనీయ దృశ్యాన్ని కనుల ముందించిన సాహిత్యం, లాస్యం అతడిని అలరించాయి. విశాల నేత్రి శోభాభారతి పదార్థాన్ని కనులతో, కరచరణ విన్యాసాలతో అభినయించి నృత్యాభిమానులకు ఆహ్లాదం చేకూర్చింది. చప్పట్లతో దద్దరిల్లిపోయింది రవీంద్ర భారతి. చివరి అంశం తిల్లానా. నృత్యం లయబద్ధమై పదవిన్యాస పటిమను ప్రతిబింబించింది. ప్రేక్షకులంతా తన్మయత్వంతో శోభాభారతి నృత్య విన్యాసాన్ని తిలకిస్తూ ఉండిపోయారు. తీరైన స్థానాలు, శిల్పసుందర భంగిమలు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేశాయి. నృత్యం జరుగుతున్న ఆ సమయంలోనే నల్ల అంబాసిడర్ రవీంద్ర భారతి ఆవరణలోకి ప్రవేశించింది. అభిమానుల నీరాజనాలు అందుకుంటూ నృత్యం ముగించి వినయపూర్వకంగా నమస్కరించింది శోభాభారతి. తెర కిందకి వాలింది. ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి లేచారు. హాల్లో నుంచి బయటపడ్డానికి మళ్లీ రద్దీ పెరిగింది. ఆ రద్దీలో జొరబడకుండా కొందరు విడివిడిగా నిల్చుని మాట్లాడుకుంటున్నారు. ఏ నోట విన్నా శోభాభారతిని గురించిన ప్రశంసలే. నరేష్, లలిత, రవీంద్రన్లు ఇంకా కుర్చీల్లోనే కూర్చునున్నారు. శోభాభారతి గ్రీన్ రూమ్ లోకి వెళ్లి తిరిగొస్తుందని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. లలిత శోభాభారతి నృత్యాన్ని తెగ పొగుడుతోంది. హాల్లో జనం పలచబడ్డారు. 10-15 మంది తప్పితే అందరూ బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే నృత్యం ముగిసి 5 నిమిషాలు పైన అయింది. మరో 10 నిమిషాలు గడిచాయి. హాల్లో 3 తప్పితే ఎవరూ మిగల్లేదు. నరేష్ అసహనంగా కదిలాడు అతడి కుర్చీలో. మరోమారు వాచివంక చూశాడు. అతడి మస్తిష్కంలో ఏదో అనుమానం మొలకెత్తింది. భారతికి ఏమైంది? ఎంతసేపు గ్రీన్ రూమ్ లో ఏం చేస్తుంది? ఇంకా ఎందుకు రాలేదు? మేకప్ తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంతసేపా? అతడి మనసు కీడుని శంకించింది. లలిత రవీంద్రన్తో ఏదో మాట్లాడుతోంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి అంటూ జవాబు కూడా వినకుండా వేగంగా ముందుకు దూసుకుపోయాడతను. అతడి వంక తెల్లబోయి చూస్తూ ఉండిపోయారిద్దరు. తర్వాత తేరుకుని బయటకు నడిచారు. చకచక మెట్లెక్కి స్టేజ్ మీదకి చేరుకున్నాడు. అక్కడ్నుంచి గ్రీన్ రూమ్ వైపు దారి తీశాడు. గ్రీన్ రూమ్ తలుపులు మూసున్నాయి. టక్ టక్ డోర్ మీద నాక్ చేశాడు. లోపల నుంచి జవాబేమీ రాలేదు. అతడి మనసులో అనుమానం బలపడింది. తలుపుల్ని లోపలికి నెట్టి చూశాడు. బార్లా తెరుచుకున్నాయి. రూమ్ లోపలికి పరిగెత్తాడు. లోపల ఎవరూ లేరు. డ్రెస్సింగ్ టేబుల్ మీద వ్యానిటీ బ్యాగ్ మాత్రం ఉంది. డాన్స్ కాస్ట్యూమ్స్ గ్రీన్ రూమ్ లో ఓ పక్కగా పడున్నాయి.
అవి అతడి అనుమానాన్ని మరింత బలపరిచాయి. బాత్రూం వైపు దారి తీశాడు. అంతే, అదిరిపడ్డాడు. బాత్రూంలో అర్ధనగ్నంగా నిర్జీవంగా పడుంది శోభాభారతి. క్షణకాలం అతడి మనసు బాధతో నిండిపోయింది. ఏదో మూల శంకించినా ఇది మాత్రం అతడికి ఊహించని సంఘటన. శోభాభారతి అందాల భరిణ, అపురూప లావణ్యవతి, ప్రఖ్యాత శాస్త్రీయ నర్తకీమణి. ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆమె తనను కలుసుకోవాలన్నది, తనతో మాట్లాడాలన్నది, తనకేదో ఇవ్వాలి అంది. అది జరగడం ఇష్టం లేని వాళ్లే ఆమెని చంపారా? ఆలోచనలు అతడి మస్తిష్కంలో కందిరేగల్లా గిరికీలు కొట్టసాగాయి. ఆమె ఆ అపాయాన్ని ముందుగా ఊహించలేకపోయిందా? ఒకవేళ ఊహించుంటే తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు అంత నిశ్చింతగా, నిర్వికారంగా ఉండగలిగేదా? ఆమె అనుమానించినా ఇంత త్వరలో తనను మృత్యువు కబళిస్తుందని అనుకుని ఉండకపోవచ్చు. శత్రువులు నిధి ప్లాన్ కోసమే ఈ హత్య చేశారా? చేసుంటే అది వాళ్ల చేతికి చిక్కిందా? అంత అమూల్యమైన ఆ ప్లాన్ తేలిగ్గా వాళ్ళకి దొరికేటట్లు ఆమె ఎందుకుంచుతుంది? ఆ విధంగా ఆలోచిస్తే అది వాళ్ళకి దొరికి ఉండకపోవచ్చు. ఆ ప్లానును శోభాభారతి తనకు అందించడానికి ఎక్కడో నిగూఢంగా భద్రపరచుండొచ్చు. ఆలోచనొచ్చిందే తడువుగా నరేష్ బాత్రూంనంతా క్షుణ్ణంగా గాలించసాగాడు. సరిగ్గా అదే క్షణంలో అతడి వెనక కదిలాడో వ్యక్తి రాక్షసుళ్లా. ఫూల్స్, రాస్కిల్స్, బాధ్యత లేదు. ఏ పని అప్పగించినా ఇంతే. ఆయన మిమ్మల్ని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. చిందులు వేస్తున్నాడు ధనరాజు. నేను ముందే చెప్పానా మనిద్దరం కూడా వెళదామని? నువ్వే వద్దని ఆపావు. నీ మనుషులు ఏదో పొడి చేస్తారన్నావు. చివరికి సగం కాగితం ముక్క తీసుకొచ్చారు, నిష్ఠూరంగా అన్నాడు మునీర్. అతడికి జవాబిచ్చే మూడ్లో లేడు ధనరాజు. ఇంతకీ నిధి ప్లాన్లోని మిగిలిన సగం ముక్క ఎక్కడుండొచ్చు? సాలోచనగా అన్నాడు. ఇంకెక్కడుంటుంది? ఆ పిల్ల దగ్గరే. మునీర్ కంఠం కోపంగా ధ్వనించింది. ఆ పిల్లను ఏం చేశారు? ధనరాజ్ అడిగాడు. సఫా చేశాం, వినయంగా చెప్పాడొక అనుచరుడు. బుద్ధి లేకపోతే సరే, బంగారం లాంటి అవకాశాన్ని మట్టిపాలు చేశారు. మిగిలిన సగం ప్లాన్ అది ఎక్కడ దాచిందో ఏంటో ఇప్పుడు శవమై కూర్చుంది. దాని చుట్టూ పోలీసులు కమ్ముకుని ఉంటారు ఈ పాటికి. కోపంతో విరుచుకు పడ్డాడు ధనరాజు. అప్పుడే అక్కడి నుండి కదిలాడు మునీరు. ఉన్నట్టుండి చటుక్కున వెనక్కి తిరిగాడు నరేష్. 6 అడుగుల భారీకాయుడు నిల్చునున్నాడు ఎదురుగా. కండలు తిరిగిన శరీరం నూనె రాసినట్లు నిగనగా మెరుస్తోంది. ఒక్క క్షణం భారీకాయుడు వంక చూశాడు నరేష్. అంతే, అతడి కాలు అమిత వేగంతో గాల్లోకి లేచింది. ఆ కాలు భారీకాయుడి దవడ మీద పవర్ఫుల్ పంచ్ డెలివరీ చేసింది. వాడి దవడ అదిరిపోయింది. పళ్ళు కదిలాయి. పొళ్ల మధ్య నుండి రక్తం కారి పెదవుల మీదగా కిందకి జారింది. కుడి చేతిని ఉక్కు గుండులా మార్చి నరేష్ ముఖం మీద కసిగా విసిరాడు భారీకాయుడు. ఆ దెబ్బ తగిలితే అతడి ముక్కు మొహం పచ్చడి కావడం ఖాయం. చటుక్కున మెరుపులా పక్కకు తప్పుకున్నాడు నరేష్. ఆ విసురుకు ఆగలేని భారీకాయుడు దగ్గున నేలపై పడ్డాడు. ఆ అవకాశాన్ని నరేష్ చక్కగా వినియోగించుకున్నాడు. కన్నుమూసి తెరిచేలోగా మెరుపులా వెనక్కి తిరిగి ప్రత్యర్థి నడుం దగ్గర బలంగా తన్నాడు. ఆ తన్నులో 1000 ఏనుగుల బలం ఉంది. భారీకాయుడు ఆ స్ట్రోక్కి ఫుట్బాలులా గింగిరాలు తిరుగుతూ వెళ్లి గోడకు గుద్దుకుని ఆగాడు. వాడి తల దిమ్మెక్కిపోయింది. కళ్ళు పచ్చబడ్డాయి. కాలర్ పట్టుకుని వాణ్ణి పైకి లేపాడు నరేష్. తోటకూర కాడలా వేలాడసాగాడతను. చెప్పు, ఎవరు నువ్వు? చెయ్యి విసురుగా గాల్లో లేపుతూ అడిగాడు నరేష్. పైకి లేచిన చేతిని చూస్తూనే వణికిపోయాడు భారీకాయుడు. చెప్తాను, కొట్టద్దు అంటూ ధనరాజ్, మునీర్ల పేర్లు బయటపెట్టాడు. పూర్తి సమాచారం రాబట్టాక వాడి మెడ మీద నరాన్ని ఒడుపుగా చిటుకుమనిపించాడు. భారీకాయుడు కిక్కురుమనకుండా నేల కూలిపోయాడు. మళ్లీ బాత్రూంను గాలించడం ప్రారంభించాడు నరేష్. నిమిషాలు దొర్లిపోతున్నాయి. మరింత పట్టుదలగా వెతుకుతున్నాడు. ఎక్కడా ఏమాత్రం ఆధారం దొరికే పరిస్థితి కనబడ్డం లేదు. అయినా అతడు నిరాశ చెందలేదు. ఇంకా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడికి తెలుసు, తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుందని. అతడి 6th సెన్స్ దొరుకుతుందని చెబుతోంది. ప్రయత్నం మానలేదతడు. వెతుకుతూనే ఉన్నాడు. అప్పటికి 10 నిమిషాలు గడిచిపోయాయి. బాత్రూం గాలించడం పూర్తయింది. ఎక్కడా ఏ సంకేతం లేదు. నిధి ప్లాన్ జాడ కనిపించలేదు. గ్రీన్ రూంలోకి ప్రవేశించాడు. గదినంతా వెతకడం ప్రారంభించాడు. వ్యానిటీ బ్యాగు మొత్తం పరిశీలించాడు. శోభాభారతి కాస్ట్యూమ్స్ ని కూడా ఓపిగ్గా వెతికాడు. ఆ గదిలో అంగుళం అంగుళాన్ని గాలించాడు. ప్రతి ఒక్క వస్తువుని పరిశీలించాడు. అరగంట గడిచిపోయింది. గది వెతకడం పూర్తయింది. కాని ఎటువంటి ఆధారం దొరకలేదు. నిరాశ అతడిలో చోటు చేసుకోసాగింది. బహుశా శోభాభారతిని హతురాల్ని చేసిన దుండగులు గాలించడంలో చేసిన పొరపాట్లే తను చేస్తున్నాడేమో. ఇదే పద్ధతిలో వెతికితే తనకు ఆ నిధి ప్లాన్లోని మిగతా సగభాగం దొరకడం దుర్లభం. తన ఆలోచన సరళి మారాలి. వెతికే తీరు మారాలి.
తనలో చోటు చేసుకున్న నిరాశను అణగదొక్కి మళ్లీ తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఈసారి అతడి దృష్టి శోభాభారతి వ్యక్త శరీరంపై నిలిచింది. ఆమె శరీరంపై జాకెట్టు, లంగా తప్ప వేరేమీ ఆచ్ఛాదనలు లేవు. ఆమె శరీరంలోని అణువణువుని గాలించడం ప్రారంభించాడు నరేష్. ఎక్కడా ఎటువంటి ఆధారం దొరకలేదు. క్షణకాలం మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అతడి దృష్టి ఆమె తలలో ఉన్న హెయిర్ క్లిప్పుపై పడింది. చిన్న ప్లాస్టిక్ పువ్వు ఆకారంలో ఉన్నది. దాన్ని అందుకుని పరిశీలనగా చూశాడు. ఒకవైపు సన్నని గాడి కనిపించింది. బలంగా దాన్ని లాగాడతను. పైడెప్ప ఊడొచ్చింది. లోపల చిన్న అరలా ఉంది. అందులో పాలిథీన్ పేపర్ మడతబెట్టబడి కనిపించింది. అతడి మొహం వికసించింది. చకచక పాలిథీన్ పేపర్ మడతలు విప్పాడు. లోపల నుండి మడతలు పెట్టిన కాగితం ముక్క జారి కింద పడింది. చటుకున వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మడతలు విప్పాడు. అది నిధి ప్లాన్లోని మిగిలిన సగభాగం. దండకారణ్యంలోని ఒక స్పాట్లో నిధికి వెళ్లే మార్గాన్ని సూచిస్తోన్న భాగం అది. కాని ఆ స్పాట్ ని చేరుకోవడానికి మార్గం అందులో లేదు. బహుశా ధనరాజ్, మునీర్లకు దొరికిన మొదటి సగభాగంలో అది ఉండుండాలి. దాన్ని సాధించడమెలా? క్షణకాలం ఆలోచనలో పడ్డాడు నరేష్. సరిగ్గా అదే సమయంలో బయట నుండి పోలీస్ విజిల్ వినిపించింది. ఈ హత్యను ఇంతకు ముందే ఎవరో చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారన్నమాట. అక్కడి నుండి కదిలాడు నరేష్. అతడు వెనక దారి నుండి బయటపడ్డం, పోలీసులు ముందు భాగంలో నుండి లోపలికి రావడం ఒకేసారి జరిగింది. చకచకా నడుస్తూ బయటకొచ్చిన అతడికి కారులో నిరీక్షిస్తూ కనిపించింది లలిత.